చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఏదైతే 2015లో చిత్తూరు జిల్లా కార్పొరేటర్గా ఉన్నటువంటి కటారి అనురాధని అక్కడ ఉన్నప్పుడే మాత్రమే హత్య చేసినటువంటి 5గురికి కూడా ఈరోజు ఉరిశిక్షణ అయితే విధించడం జరిగింది. అయితే 2015లో చిత్తూరు మేయర్గా పనిచేసినటువంటి అనురాధ తన భర్తను అక్కడ మేయర్ సీట్లో కూర్చొని ఉన్న అప్పుడు మధ్యాహ్న సమయంలో కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఆ సమయంలో వెళ్ళి అక్కడ సీట్లో కూర్చున్న సమయంలో ఆమెని హత్య చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తన పక్కనే కూర్చున్నటువంటి తన భర్తను కూడా కత్తులతో దాడి చేసి కత్తులతో దాడి చేయడం వల్ల కూడా తను హాస్పిటల్లో చేర్చిన తర్వాత 2 రోజుల తర్వాత తన భర్త కూడా మరణించడం జరిగింది. ఈ కేసుని చిత్తూరు జిల్లా కోర్టు ఎంతో అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలోకి వెళ్ళి హత్య చేయడం పైన కూడా కోర్టు దాన్ని సీరియస్ గా తీసుకొని 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా విచారణ జరిపించిన తర్వాత కోర్టు 5గురికి కూడా ఉరిశిక్ష విధించింది. దాదాపు చాలా మందికి 20కి పైగా దీంట్లో నిందితులుగా పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ దీంట్లో 5గురికి మాత్రమే ఉరిశిక్షని మిగతా వారిని నిర్దోషులుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే 5గురు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రోజు అతను అక్కడ మేయర్ కార్పొరేట్ కార్యాలయంలో ఉండగా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కూడా తన పైన కత్తులతో జారీ చేసి అనురాధాన్ని షూట్ చేయడం జరిగింది. తన భర్తను కత్తులతో అక్కడ ఉన్నటువంటి మేయర్ కార్యాలయంలో కూడా పరిగెత్తించి చంపడం జరిగింది. అయితే దాంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే A1 గా చంద్రశేఖర్, A2 గా వెంకట చలపతి, A3 గా జయప్రకాష్ రెడ్డి, A4 గా మంజునాథ్, A5 గా వెంకటేష్ ఉన్నారు. వీళ్ళ పైన కూడా దాదాపు గతంలో కేసు ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత కూడా కార్పొరేట్ అటు మేయర్ గా ఉన్నటువంటి అనురాధ మర్డర్ జరిగిన తర్వాత కూడా చాలా మంది పైన తన మేనల్లుడు పైన కూడా అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే దాని విచారణ 2015లో జరిగినప్పటికీ దాని విచారణ ఇన్ని రోజులు కొనసాగి దాదాపు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కోర్టు దీనిపైన కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అయితే దీంట్లో నిందితులుగా ఎవరైతే ఉన్నారో 5గురు వీళ్ళ పైన కూడా IPC సెక్షన్ల ప్రకారం 120 క్లాస్ B ప్రకారం కూడా వాళ్ళని చంపాలనే కుట్రపూరితమైన హత్య చేయాలనే నేపథ్యంతో ఉన్నారు కాబట్టి వీళ్ళపైన IPC యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి శిక్ష పడిందో దాని మర్డర్ కేసు కింద 302 సెక్షన్ కింద కూడా వీళ్ళపై కేసు నమోదు చేసి వీళ్ళకి శిక్షను విధించడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు వీళ్ళు నిందితులుగా ఉన్నప్పటికీ కూడా తన మేనల్లుడు ఎవరైతే మోహన్ ఉన్నారో ఆయన పేరు కూడా అప్పుడు గతంలో వినిపించినప్పటికీ కూడా కోర్టు మాత్రం వీళ్ళిద్దరిపై ఎవరైతే వీళ్ళ 5గురు ఉన్నారో వీళ్ళ 5గురినే ప్రత్యక్ష అక్కడ హత్య చేసిన వారిగా గుర్తించి వీళ్ళకి ఈరోజు మరణశిక్ష విధించడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇంత మొత్తంలో 5గురికి కూడా మరణశిక్ష అనేది విధించలేదు కోర్టు. మనం గతంలో చూసుకున్నట్లయితే వేరే ఒక స్టేట్లో 3గురికి మాత్రమే మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఇది సంచలన తీర్పు అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఇంతమందికి 5గురికి మరణశిక్ష విధించడం అనేది ఇదే మొదటిసారిగా. ఇది అంటే ఈ న్యాయ వ్యవస్థలో ఇది ఒక పెద్ద చరిత్ర తీర్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా కేసులు ఇలాంటి మర్డర్ కేసులు కావచ్చు చాలా కేసులు ఇట్లా పెండింగ్ పడుతూ కూడా నిందితులంతా బయట తిరుగుతూనే వస్తూ ఉంటారు. ఇలాంటి తీర్పులు రావడం వల్ల కూడా ఎవరికైతే ఇలాంటి ఇంటెన్షన్ ఉంటుందో మర్డర్ చేయాలి ఇలాంటి ఇంటెన్షన్లు ఉంటాయో అలాంటి వాటిపైన కూడా చాలా మంది భయపడుతూ ఇలాంటివి చేయకుండా కూడా మానుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల కూడా అని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కటారి అనురాధ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు న్యాయం జరిగిందని కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడాలి 5గురు ఎవరైతే ఉన్నారో ఉరిశిక్ష విధించిందో కోర్టు 5గురు కూడా మళ్ళీ అప్పీల్ కి వెళ్తారా దానిపైన కూడా మళ్ళీ ఏదైతే ఉరిశిక్ష అనేది క్యాన్సిల్ అవుతుందా కోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది అనే విషయం పైన ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంటుంది. ప్రస్తుతానికైతే ఏదైతే కర్నూలు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి ఈ కేసు ఉందో ఈ కేసులో కూడా ఇలాంటి సంచలన తీర్పులు బయటికి రావడం కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీర్పులు వెలువడినప్పుడే మాత్రమే ఇట్లాంటి హత్యలు అనేవి జరగకుండా ఉంటాయి. దాదాపు ప్రభుత్వానికి చెందినటువంటి కార్యాలయాల్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి హత్య చేయడము అక్కడ ఉన్న వారిని కూడా తన తోడుగా ఉన్నటువంటి భర్తను కూడా చంపడం చాలా కీలకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడం పట్ల కూడా చాలా మంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.